రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అమలు చేసిన సూపర్ 6 పథకాలు ప్రజల నుంచి విశేష స్పందన పొందాయని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ తాజా తెదేపా జిల్లా అధ్యక్షుడు షణ్ముఖరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఒకవైపు సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను వేగవంతం చేస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతోందని అన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు, పరిశ్రమలు పెద్ద ఎత్తున ఆకర్షితమవుతున్నాయని, ఏపీకి పూర్వ వైభవం తీసుకురావడంలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. సూపర్ 6 లో భాగంగా తల్లికి వందనం, స్త్రీశక్తి, అన్నదాత సుఖీభవ, దీపం 2, ఎన్టీఆర్ భరోసా, మత్స్యకార భరోసా వంటి పథకాల ద్వారా లబ్ధిదారులకు దులు జమ చేసినట్లు వివరించారు. రాష్ట్ర అభివృద్ధి దిశగా కూటమి ప్రభుత్వం ప్రజలు మెచ్చేలా పాలన కొనసాగిస్తుందని ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మరియు షణ్ముఖరెడ్డి తెలిపారు. ఇస్తామని చెప్పాం, ఆ మాట కట్టుబడి ఈరోజు దాదాపు 40-65 లక్షల మందికి మేము అమ్మఒడి కింద ఇస్తున్నామంటే అది చరిత్ర కాదా నేను అడుగుతున్నా. ఈ ఏదైతే కొంతమంది ఇప్పుడు కొంతమంది సైకో కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళు కొన్ని హెచ్చరిస్తున్నా. ఎందుకంటే రఫ్ అంటే ఊరుకునేదానికి మీ యొక్క ప్రభుత్వం కాదు, ఇది క్రమశిక్షణ కలిగినటువంటి ప్రభుత్వం. రఫ్ అంటే వాళ్ళు తోలు తీసి వాళ్ళు సక్రమ పద్ధతిలో పెట్టే ప్రభుత్వం ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. కాబట్టి రఫ్ అని చెప్పుకుని బెదిరింపులు, నరబలి ఇవ్వటాలు ఇవన్నీ కూడా ఇక్కడ వ్యతిరేకం. కాబట్టి పబ్లిక్ కి మంచి పని చేసే కార్యక్రమానికి మీరు ముందురండి. అంతేగాని ఎక్కడైతే సవాల్ దొరుకుతుందో ఆడికి పోయి వాలిపోయి గద్దల్లాగా వాలిపోయి మేము దాన్ని కాపలా కాసుకుంటూ దాన్ని కూడా రాజకీయం చేస్తానంటే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. ఎందుకంటే ఈరోజు చరిత్ర చూసుకోండి, ఈ 2 సంవత్సరంలో క్రైమ్, నేషనల్ క్రైమ్ బ్యూరో రిపోర్ట్స్ ప్రకారం గతంలో ఉన్నటువంటి క్రైమ్ కంటే ఈరోజు క్రైమ్స్ అన్ని తగ్గినాయి. ఈరోజు మహిళల మీద అగత్యాలు తగ్గాయి. ఈరోజు పిల్లలకు భద్రత కలిగింది, పిల్లలకు చదువు వస్తూ ఉంది. అదేవిధంగా అన్ని విధాలుగా సహకరిస్తున్నారు. ఇమాము మౌజులకు వేతనాలు ఇస్తున్నాము. 6 మాత్రమే ఆ రోజు మేము ఎన్నికల హామీలో మా నాయకుడు చెప్పాడు, కూటమి ప్రభుత్వం ద్వారా మేము సూపర్ 6 తీసుకొస్తామని. కానీ ఈరోజు మా ప్రభుత్వం 60 పథకాలు, సుమారు 60 పథకాలు ఇవ్వడం కూడా జరిగింది. దీంట్లో ఎస్సీ ఎస్టీలకు కూడా సోలార్ రూఫ్ టాప్ ఇవ్వడం కూడా జరిగింది. అదేవిధంగా మాకు విశాఖ, అమరావతి, తిరుపతి, కేరళ 3 రీజియన్లు కూడా అభివృద్ధి చేయడం కూడా జరిగింది. మనం గతంలో కానీ చూసుకుంటే రోడ్లు లేక గుంతలు పడి ఎన్నో ప్రాణాలు కోల్పోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి, అవి కూడా చూసాం. కానీ ఇప్పుడు మనం రోడ్లు చూసుకుంటే కొన్ని లక్షలు వెచ్చించి సుమారు 1,00,000 కోట్ల విలువైనటువంటి నేషనల్ హైవేస్ ప్రాజెక్టులు, రైల్వే ప్రాజెక్టులు కూడా తేవడం జరిగింది. సెంట్రల్ నుంచి కూడా ఒక 90 కేంద్ర పథకాలను కూడా పునరుద్ధరణలోకి తీసుకురావడం కూడా జరిగింది. అదేవిధంగా మనం చూసుకుంటే ఎన్నో పథకాలు, శ్రీశక్తి, అదేవిధంగా మనం కొన్ని రోజులు హంగామా చేశారు, సూపర్ 6 చెప్పేశారు, మాకు ఇంతవరకు ఏమీ ఎన్టీఆర్ భరోసా కింద కూడా పెన్షన్లు 50 కోట్ల పైగా పెన్షన్లని రేపు అంటే మీరు ఎప్పుడైనా ఏ ప్రభుత్వం అయినా చెప్పిన రోజుకి కనీసం జీతాలు కానీ లేదా పెన్షన్లు కానీ సరిగ్గా ఇవన్నీ ప్రభుత్వాన్ని గడిచిన 5 సంవత్సరాల క్రితం చూసాము. ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక రోజు ముందే ఇస్తున్నాము. సో ఏ రోజైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అనేక రకాలుగా ఆటో డ్రైవర్లకి కూడా ఆటో డ్రైవర్ సేవలో 15,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అన్నా క్యాంటీన్, గీత కార్మికులకి, అలాగే విద్యార్థులకి, వివిధ వివాదాలకి తావు ఇవ్వకుండా ఎస్సీ వర్గీకరణ కానీ, అలాగే ఇంకా అనేక రకాలుగా ఇమాములకి, మౌజములకి, పురోహితులకి నెలకి 15,000 రూపాయల వేతన, ఆయ బ్రాహ్మణులకి నెలకు 25,000 వరకు వేతన పెంపు, ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వం అనేక మంచి కార్యక్రమాలు ఏవైతే